ఈరోజు కృష్ణుడు తిరిగి రాడేమో అని యశోదమ్మ భయపడింది. యమునా ఒడ్డున అతని కోసం ఎదురుచూస్తూ నిలబడింది. కృష్ణా కృష్ణా అంటూ గుండెలు బాదుకుంది. గోకులమంతా నిశ్శబ్దమైంది. గాలి కూడా కదలకుండా ఆగిపోయింది. అందరి ఆశలు మెల్లగా కరిగిపోతున్న వేళ దూరంగా ఒక వెలుగు కనిపించింది. ఆ వెలుగులోంచి నవ్వుతూ వస్తున్నాడు బాలకృష్ణుడు. అతన్ని చూసిన వెంటనే అందరికీ ప్రాణం తిరిగొచ్చింది. యశోదమ్మ అతన్ని గట్టిగా హత్తుకుంది. నువ్వు ఎంత గొప్పవాడివైనా నాకు మాత్రం నా బిడ్డవే అని కన్నీళ్లతో చెప్పింది. ఆ క్షణంలో గోకులవాసుల కళ్లలో నీళ్లు తిరిగాయి. ఈ బిడ్డలో ఏదో దైవశక్తి ఉందని వాళ్ల హృదయాలు నమ్మాయి. ఇలాంటి హృదయాన్ని తాకే కథల కోసం అనగనగా AI సబ్స్క్రైబ్ చేయండి.